రేపు మరి సీనన్న గారు మరి ఈ ఆరోపణలు ఏదైతే చేసిరో దానికి రావడం జరుగుతుంది కాబట్టి మరి యొక్క ఆరోపణల మీద ఆయన గుళ్ళోకి వచ్చి తడి బట్టలతోటి మరి రావడం జరుగుతుంది మరి అందుకు మరి ప్రతి ఒక్కరు వాడికి వచ్చి ఆయన నిరూపిస్తున్నారు కాబట్టి మరి పురాతనమైన దేవస్థానం ఎంతో పెద్ద దేవస్థానం దానికి చైర్మన్గా నేనున్నాను మరి ఈ యొక్క శ్రీనివాస్ గౌడ్ సీనన్న నెంబడి నేను 25 సంవత్సరాల నుంచి ఆయన నెంబడి ఉంటున్నాము మా అమీన్పూర్ మున్సిపాలిటీలో మాతో పాటు ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ ఆయన నెంబడి ఉన్నోని నేను ఒక్కనే సీనియర్ని నేనున్న 25 సంవత్సరాల నుంచి ఉన్నా కాబట్టి నేను కార్యకర్తగా ఆయన నెంబడి ఉంటున్నా కాబట్టి నువ్వు మెయిన్ క్యాండిడేట్ నువ్వు ఆ రోజు నుంచి ఉన్నావు అని చెప్పి నాకు పిలిచాను ఈ యొక్క దేవస్థానం చైర్మన్ చేసిండు అంతేగాని ఆయన పైసలకు ఆశించే వ్యక్తి కాదు నేను ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు వార్డు మెంబర్ ఉన్నా అలా నాయన సర్పంచ్ ఉన్నప్పటి నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసిన ఆయన ఎంబడి ఉండి మేము కార్యకర్తగా పనిచేస్తున్నాం కాబట్టి కార్యకర్త అనేటోని లీడర్ చేయాలంట అని చెప్పేసి ఆయన మమ్మల్ని ఈరోజు ఈ యొక్క చైర్మన్ సెలెక్ట్ చేసిండు అంతేగాని తప్ప పైసలకు లొంగే వ్యక్తి కాదు శ్రీనివాస్ గౌడ్ ఈ ఆరోపణలను మేము ఖండిస్తున్నాం ఇది ఇలాంటి ఆరోపణల వల్ల శ్రీనివాస్ గౌడ్ అదే మా భ్రమరాంబిక దేవస్థానానికి పచ్చి బట్టలతో వస్తానంటుండు ఆయన కూడా రావాల్సిందిగా నేను కూడా విన్నపం చేస్తున్నాను